ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవై. గలాతీయ ప్రాంతంలోని క్రీస్తు సంఘానికి అపోస్తులుడైన పౌలు తెలియపరుస్తున్నది ఏమిటంటే, మీరు దేవుని సంతానము గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో తండ్రి తండ్రి అని పిలుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు పొందినది దాస్యములో ఉంచి మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్త స్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనము తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు. విశ్వాసులు ఎవరి బలవంతము లేకుండా తమకు తామే దేవునికి దాసులైన వారు, భయానికి అయిష్టంగా దాసులైన వారు కాదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.